So today we are going to discuss about the family Euphorbiaceae, and this Euphorbiaceae family belongs to the class Dicotyledonnae, subclass Monocotyledonnae, series Unisexualis and family Euphorbiaceae. ఈ యూఫోర్బియేసీ కుటుంబం అనేది ద్విదళ బీజాలు అనే తరగతికి చెందింది. అదేవిధంగా దీని యొక్క ఉపతరగతి మోనోక్లామిడే, శ్రేణి యూనిసెక్షువేలిస్, కుటుంబము యూఫోర్బియేసీ. తరగతి ద్విదళ బీజాలు డైకాటిల్డనే అంటే ఏంటి? దెర్ ఆర్ 2 కాటిల్డన్స్, 2 బీజదళాలు ఉంటాయి కాబట్టి దీని ద్విదళ బీజదళాలు తరగతిలో చేర్చడం జరిగింది. అదేవిధంగా ఈ యూఫోర్బియేసీ అనే ఈ కుటుంబము ఉపతరగతి సబ్ క్లాస్ మోనోక్లామిడే చెందింది. మనకు తెలుసు, యాజ్ పర్ బెంతామ్ అండ్ ఓకర్స్ క్లాసిఫికేషన్, dicots are divided into 3 subclasses: polypetalae, gamopetalae and monoclamidae. సో ద్విదళ బీజాలని 3 ఉపతరగతులుగా విభజించబడ్డాయి. బెంతాముకర్లో 3 ఉపతరగతులుగా విభజించారు. ఏంటవి అంటే పాలిపెటాలే, గ్యామోపెటాలే, మోనోక్లామిడే. కాబట్టి ఇది ఉపతరగతి మోనోక్లామిడేకి చెందింది. మోనోక్లామిడే యొక్క లక్షణాలు ఏంటి? మోనో అంటే ఒకటి అని అర్థం. మోనో అంటే ఒకటి, క్లామిడే అంటే పరిపత్రాలు, పెరియాన్ ఎ సింగిల్ పెరియాన్. ఓకే, ఎ సింగిల్ ఓరల్ ఆఫ్ పెరియాన్ అంటే పరిపత్రాలు ఒకే వలయంలో ఉండడం వల్ల వీటిని మోనోక్లామిడేలో చేర్చడం జరిగింది. పరిపత్రాలు అంటే ఏంటి? రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు. కేలిక్స్ అండ్ కరోల్లా టుగెదర్ కాల్డ్ యాజ్ పెరియాన్. సో హియర్ పెరియాన్ ఈజ్ ఇన్ ఎ సింగిల్ రింగ్, ఒకే వలయంలో ఉంటుంది పరిపత్రాలు. కాబట్టి దీన్ని మోనోక్లామిడే, మోనోక్లామిడియస్ అంటారు. నెక్స్ట్ శ్రేణి యూనిసెక్షుయేలిస్ అంటే ఏంటి? ఏకలింగ పుష్పాలు కలిగిన కుటుంబం ఇది. ఇందులో పుష్పాలన్నీ కూడా యూనిసెక్షువల్, ఏకలింగము అంటే పురుష పుష్పాలు, స్త్రీ పుష్పాలు అని వేరువేరుగా ఉంటాయి అన్నమాట. కాబట్టి దీన్ని ఏమంటారంటే యూనిసెక్షువల్, ఏకలింగ పుష్పాలు అని అంటారు. సో దీంట్లో టాక్సానమీ ఆఫ్ యూఫోర్బియేసీ, ఇంట్రడక్షన్, క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ద యూఫోర్బియేసీ, ఫ్లోరల్ పార్ట్స్, ఎకనామిక్ ఇంపార్టెన్స్, కామన్ ప్లాంట్స్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఇది మనం చెప్పుకోబోతున్నాం. సో ఇది యాజ్ పర్ ఎంగ్లర్ ప్లాంటల్ క్లాసిఫికేషన్ ప్రకారము ప్లాంటే కింగ్డమ్, మ్యాగ్నోలిఫైటా డివిజన్, మ్యాగ్నోలియాప్సిడా క్లాస్, సబ్ క్లాస్ రోజ్డే, ఆర్డర్ మాల్ఫిజియేలిస్, ఫ్యామిలీ యూఫోర్బియేసీ. సో ఇది మనం ఇప్పుడు ఫాలో కావట్లేదు. సో వీ నీడ్ నాట్ బాదర్ అబౌట్ దెమ్. ఇంట్రడక్షన్, దీని యొక్క ఉపోద్ఘాతం చూసినట్లయితే యూఫోర్బియేసీ కుటుంబంలో 283 ప్రజాతులు, 7300 జాతులు అనేవి ఉన్నాయి. ఓకే, సో దెర్ ఆర్ టోటల్ 283 జెనిరా ఇన్ ద ఫ్యామిలీ, ఇంక్లూడింగ్ 7300 స్పీసీస్. ఓకే, సో distribution, the plants of this family are found throughout the world, cosmopolitan in distribution. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఈ మొక్కలు, యూఫోర్బియేసీ కుటుంబానికి చెందిన మొక్కలు విస్తరించి ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మన దేశంలో ఉండే ముఖ్యమైన ప్రజాతులు చూసినట్లయితే యూఫోర్బియా అనేది ఒక జీనస్ ప్రజాతి. రిసినస్ మనకు తెలుసు, ఆముదం, క్యాస్టర్ ఆయిల్ అంటారు దీని నుంచి, క్యాస్టర్. రిసినస్ అంటే ఆముదము. ఫిల్లాంతస్ నేల ఉసిరి, క్రోటాన్, పెడిలాంతస్ అండ్ మనీ హార్ట్, ఇవన్నీ కూడా ఇందులో ఉన్న వివిధ రకాలైన ప్రజాతులు, ముఖ్యమైన ప్రజాతులు. సో ఇక్కడ ఆఫ్రికా లాంటి ఎడారి దేశాల్లో చూసినట్లయితే ఎక్కువగా క్యాక్టస్ మొక్కలు అన్ని కూడా ఉంటాయి. ఈ క్యాక్టస్ మొక్కలు అన్ని కూడా అంటే ఎడారి మొక్కలు, మనకు తెలుసు క్యాక్టస్ మొక్కలు అంటే కాండం అనేది పత్రాభ కాండంగా రూపాంతరం చెంది దాని మీద కంటకాలు ఉంటాయి అన్నమాట. ఓకే, ద మాడిఫైడ్ స్టెమ్ మనం చూస్తుంటాం, క్లాడోఫిల్. అదేవిధంగా లీవ్స్ ఆర్ మాడిఫైడ్ ఇంటూ స్పైన్స్, దే ఆర్ కాల్డ్ యాజ్, these xerophytic plants are called as cactus.
సో ఈ క్యాక్టస్ ప్లాంట్స్ అన్ని కూడా యుఫోర్బియేసి కుటుంబానికి చెందిన యుఫోర్బియా ప్రజాతిలో ఉంటాయన్నమాట. సో characteristic features of the Euphorbiaceae habit. The plants exhibit great variation in their habit. ఈ మొక్కలు విషయానికి వచ్చినట్లయితే వీటి యొక్క ఆవాస పరంగా చూసినట్లయితే వీటిలో చాలా వేరియేషన్ ఉంటుందన్నమాట. ఓకే, ద ప్లాంట్స్ మే బి హర్బ్స్, shrubs ఆర్ ట్రీస్. ఇందులో గుల్మాలు, పొదలు మరియు వృక్షాలు అనేవి ఇందులో ఉన్నాయి. నెక్స్ట్ హర్బ్స్ యుఫోర్బియా హెప్టా, యుఫోర్బియా హీలియోస్కోపియా, యుఫోర్బియా పెప్లస్ అనే గుల్మాలు హర్బ్స్ ఉన్నాయి. shrubs పొదలు పెడిలాంతస్ స్పీసీస్ అండ్ జెట్రోఫా. జెట్రోఫా మనకు తెలుసు, దీని నుంచి బయోడీజిల్ తయారు చేస్తారు. జెట్రోఫా కుర్కస్ అనేది ఒకటి ఉంది. అదేవిధంగా ట్రీస్ చూసినట్లయితే ఇందులో ఉండే వృక్షాలు హీవియా బ్రెజిలియన్సిస్, రబ్బర్ ట్రీ అంటారు దీన్నే. అదేవిధంగా ఫిల్లాంతస్ ఎంబ్లికా ఆమ్లా అంటే ఉసిరి, ఉసిరి కూడా వృక్షమే. కాబట్టి ఇందులో ఉసిరి చెట్టు, అదేవిధంగా రబ్బర్ చెట్టు, హీవియా బ్రెజిలియన్సిస్ ఇవన్నీ ముఖ్యమైన మొక్కలు. లీవ్స్, లీవ్స్ ఆర్ యూజువల్లీ అరేంజ్డ్ స్పైరల్లీ. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కనపడుతుంది స్పైరల్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది, ఆపోజిట్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది, ఓరల్డ్ అరేంజ్మెంట్ ఎట్లా ఉంటుంది, ఏకాంతరంగా సర్పిలాకారంగా వివిధ రకాలుగా అమరి ఉంటాయి ఇందులో పత్రాలు. నెక్స్ట్ స్టిప్యూల్స్ ఆర్ లార్జ్ రిప్రజెంటెడ్ బై స్మాల్ గ్లాండ్స్ ఆర్ అబ్సెంట్. ఇందులో ఉండే పత్ర పుచ్చాలు చూసినట్లయితే ఇవి పెద్దవిగా ఉంటాయి, లేకపోతే అవి గ్రంథులుగా మార్పు చెందడం కానీ, లేకపోతే దీంట్లో పత్రపుచ్చాలు లేకపోవడం కానీ జరుగుతుంది అన్నమాట. సో ఇందులో వేరు చూసినట్టయితే తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది, ట్యాప్ రూట్ సిస్టమ్. రూట్ సిస్టమ్ ఇస్ ట్యాప్ రూట్ సిస్టమ్. అదేవిధంగా ఇందులో ఉండే కాండం విషయానికి వచ్చినట్లయితే కాండం అనేది వివిధ రకాలుగా రూపాంతరం చెంది ఉంటుంది. వాయుగతంగా నిటారుగా ఉంటుంది, శాఖాయుతంగా ఉంటుంది. ఏరియల్, ఎరెక్ట్ అండ్ బ్రాంచ్డ్ స్టెమ్. స్టెమ్ ఈజ్ యూజువల్లీ హాలో ఇన్ కేస్ ఆఫ్ ద రిసినస్. రిసినస్ అంటే ఆముదములో చూసినట్లయితే కాండము లోపల బోలుగా ఉంటుంది. హీవియా బ్రెజిలియన్సిస్ లో కాండం నుంచి లేటెక్స్ అనేది స్రవిస్తుంది. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ద యుఫోర్బియా స్పీసీస్ స్టెమ్ ఈజ్ మాడిఫైడ్ ఇంటూ ఫిల్లోక్లాస్ట్. ఇందులో యుఫోర్బియా జాతుల్లో కాండము అనేది ఆకుపచ్చగా ఉండి కిరణజన్య సమయక్రియ జరుపుతూ పత్రాభకాండంగా రూపాంతరం చెందడాన్ని మనము గమనిస్తూ ఉంటాం. సో ఫ్లవర్స్ ఆర్ యూనిసెక్షువల్. ఇక్కడ పుష్ప లక్షణాలు చూసినట్లయితే ఈ పుష్పాలు సాధారణంగా ఇవి ఏకలింగ పుష్పాలు, యూజువల్ గా యాక్టినోమార్ఫిక్. అంటే ఇక్కడ మనకు తెలుసు పుష్పాలు ద్విలింగ పుష్పాలు, బైసెక్షువల్, యూనిసెక్షువల్. ఓకే, ఇక్కడ బైసెక్షువల్ అంటే రెండు ఒకే పుష్పంలో కేసరాలు మరియు అండకోశం ఉన్నట్లయితే దాన్ని బైసెక్షువల్ ద్విలింగ పుష్పాలు అంటారు. అలా కాకుండా if the flowers contain either stamens or gynoecium, then they are called as unisexual. If the gynoecium only present in the flowers, that is a female flower. If the stamens or androecium only present in the flowers, they are called as male flowers. So these represent as a unisexual flowers. ఇక్కడ మనం యూనిసెక్షువలిస్ అనే శ్రేణికి చెందింది ఈ కుటుంబం. ఓకే, దిస్ ఫ్యామిలీ బిలాంగ్స్ టు ద సిరీస్ Unisexualis. That means it contains the unisexual flowers. కాబట్టి ఇందులో ఈ అన్ని కూడా ఏకలింగ పుష్పాలు ఉంటాయి, ఎందుకంటే దీని యొక్క శ్రేణి ఏంటి, యూనిసెక్షువలిస్ అన్నమాట. అదేవిధంగా ఫ్రూట్స్ చూసినట్లయితే క్యాప్సూల్ ఆర్ డ్రూప్ అనే ఉంటుంది. దీంట్లో ఉండే ఫలం అనేది క్యాప్సూల్ లేకపోతే డ్రూప్. అంటే దీని యొక్క ఫలం ఏదైతే ఉంటుందో రెగ్మా అని కూడా అంటారు. దీంట్లో కొన్ని సందర్భాల్లో రెగ్మా అనే ఫలం ఉంటుంది, దీన్ని షైజోకార్ప్ అని కూడా అంటారు అన్నమాట. సో సీడ్స్ ఆఫెన్ విత్ కాన్స్పిక్యూస్ క్యారంకుల్స్. ఈ మనం క్యారంకుల్ అనే ఒక ప్రత్యేకమైన బీజం మీద ఉండే నిర్మాణం, విత్తనం మీద ఒక ప్రత్యేకమైన నిర్మాణాలు ఉంటాయి అన్నమాట. వాటినే ఏమంటారంటే క్యారంకుల్ అంటారు. రిసినస్, ఫర్ ఎగ్జాంపుల్ రిసినస్ కమ్యూనస్, ఆముదం మీద ఒక విత్తనపు చార ఉంటుంది, దాన్నే క్యారంకుల్ అని అంటారు అన్నమాట.
సో నౌ ఫ్లోరల్ పార్ట్స్ ఒక్కొక్క దాన్ని చూడండి. మీరు పుష్పం సంబంధించిన భాగాలు. కేలిక్స్ రెడ్యూస్డ్ ఆర్ యాబ్సెంట్. ఇందులో రక్షక పత్రాలు అనేవి ఉండవచ్చు. లేకపోతే ఇవి పూర్తిగా క్షీణించి ఉండవచ్చు. అదే విధంగా వీటిని ఏమంటారంటే పరిపత్రాలు అంటారు. పరిపత్రాలు సాధారణంగా అంటే పెరియాంత్ అనేది ఎట్లా ఉంటుందంటే 5 పరిపత్రాలు 5 ఉంటాయి. అసంయుక్తం పెరియాంత్ దీంట్లో ఉండే వాటిని ఏమంటారంటే టెపల్స్ అంటారు. టెపల్స్ అనేవి 5 ఉంటాయి. అవి అసంయుక్తము. అవన్నీ కూడా విడిగా ఉంటాయి. దే ఆర్ నాట్ ఫ్యూజ్డ్. కవాటయుత పుష్పరచన. ఓకే. ట్విస్టెడ్ ఎస్టివేషన్. అదేవిధంగా వాల్వేట్ ఎస్టివేషన్ అంటారు. అంటే కవాటయుత పుష్పరచన ఒకే వలయంలో ఉంటాయి. ఇవి రక్షక పత్రాలను లేక ఆకర్షక పత్రాలని పోలి ఉంటాయి. ఇందులో ఉండే ఈ పరిపత్రాలు టెపల్స్ అనేవి ఇవి ఆకుపచ్చగా రక్షక పత్రాలని అంటే కేలిక్స్ ని పోలి ఉండవచ్చు. లేకపోతే వివిధ రంగుల్లో ఉండి ఆకర్షణ పత్రాలను అంటే కరోల్లాని పోలి ఉండవచ్చు అనమాట. సో పెరియాంత్ ద పెరియాంత్ either resembles calyx or corolla. ఎందుకంటే ఇక్కడ పరిపత్రాలు అనేవి ఒకే వలయంలో ఉంటాయి. పెరియాంత్ ఈజ్ ఇన్ ఏ సింగిల్ ఓరల్. సో either they may resemble calyx or corolla. సో కరోల్లా ఉన్నప్పుడు కూడా ఇవి ఉండవచ్చు. లేకపోతే ఉంటే ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి అన్నమాట. అంటే ఇందులో ఉండే పెరియాంత్ ఆ యొక్క పరిపత్రాలనేవి రక్షక పత్రాల మాదిరిగా ఉండవచ్చు. లేకపోతే ఆకర్షక పత్రాల మాదిరిగా ఉండవచ్చు. ఇవి ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయన్నమాట. సో ఇవి వాల్వేట్ ఆర్ ఇంబ్రికేట్ ఎస్టివేషన్. ఇవి కవాటయుత పుష్పరచన లేకపోతే చిక్కైన పుష్పరచనని కలిగి ఉంటాయి. ఆండ్రీషియం స్టేమెన్స్ ఆర్ 5 to numerous. ఇవి 5 నుంచి అనేకం ఉంటాయి. ఇందులో కేసరాల సంఖ్య అనేది 5 నుంచి అనేకం ఉంటాయి. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ క్రోటాన్. క్రోటాన్ అనే ప్రజాతిలో ఉండే కేసరాలు చాలా ఉంటాయంట. న్యూమరస్ స్టేమెన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ కేస్ ఆఫ్ ద క్రోటాన్. అదేవిధంగా జెట్రోఫాలో చూసినట్లయితే కేసరాలు వంధ్యంగా ఉంటాయి. స్టేమినోడ్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ కేస్ ఆఫ్ ద జెట్రోఫా. జెట్రోఫాలో ఉండే కేసరాలు వంధ్య కేసరాలు. స్టేమినోడ్స్ మీన్స్ they cannot produce the pollen grains. Even though stamens are present, pollen grains are not produced from the anthers. So these are called as staminodes. వంధ్య కేసరాలు అంటే ఏంటి? ఆ కేసరాల యొక్క పరాగ కోశాల్లో పరాగరేణువులు ఫలవంతమైన పరాగరేణువులు ఏర్పడకపోతే వాటిని ఏమంటారంటే వంధ్యమైన కేసరాలు అంటారు. అవి ఉంటాయి కానీ వాటి నుంచి పరాగరేణువులు ఉత్పత్తి కావు. వాటిని ఏమంటారంటే వంధ్య కేసరాలు స్టేమినోడ్స్ అంటారు. సో ఇక్కడ ఉన్నట్లయితే మిగతా వాటిల్లో కేసరాలు ఉంటాయి. ఈ కేసరాలు అనేవి విడిగా ఉండవచ్చు. లేకపోతే పీఠ భాగంలో కలిసి ఉండవచ్చు. ఓకే. ది స్టేమెన్స్ ఆర్ sometimes basally united. For example, ricinus. Basally united. They may be free or they are united basally. ఈ ఫిలమెంట్స్ స్టేమెన్ ఫిలమెంట్స్ అంటే కేసర దండాలు ఇవి చూసినట్లయితే ఇవి విడిగా ఉండవచ్చు కేసరాలు, లేదా కింది భాగంలో కలిసి అవి పీఠ భాగంలో కలిసిపోయి ఉండవచ్చు అనమాట. రిసినస్ లో కేసరాలు శాఖాయుతంగా ఉంటాయి అనమాట. ప్రతి చిన్న శాఖ చివరన పరాగకోశం అనేది ఉంటుంది. ఇక్కడ రిసినస్ లో చూసినట్లయితే ఏమవుతుంది? ఇన్ ద రిసినస్ ఈచ్ స్టేమన్ ఫిలమెంట్ ఈజ్ బ్రాంచ్డ్. ఓకే. ఇక్కడ రిసినస్ లో ప్రతి కేసర దండము శాఖలుగా విభజించబడి ఉంటుంది. ప్రతి శాఖ మీద ఒక పరాగకోశం ఉంటుంది అనమాట. సో 5 ఫర్ ఎగ్జాంపుల్ 5 కేసరాలు ఉన్నాయనుకోండి. ఒక్కొక్క కేసరం అనేది చాలా శాఖలుగా విడిపోయి ఉంటుంది. ఆ ఒక్కొక్క శాఖ మీద పరాగకోశం అనేది ఏర్పడుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ద ricinus, what happens? Each stamen filament is branched. At the tip of each branch, an anther is formed. Okay. So anthers with longitudinal slits or apical pores. ఇవి ఈ పరాగ కోశాలు అనేవి నిలువుగా చీలడం జరుగుతాయి. లేకపోతే వాటి మీద సన్నటి రంధ్రాల ద్వారా పరాగరేణువులు విడుదలవుతాయి. ఎప్పుడైతే పరాగ కోశాలు పక్వానికి వస్తాయో అవి వివిధ రకాలుగా అవి స్ఫోటనం చెందుతాయి. స్ఫోటనం అంటే పగిలిపోవడం. పరాగకోశాలు పగిలిపోతాయి. డెహిసెన్స్ అంటారు. డెహిసెన్స్ ఆఫ్ ద anthers occurs longitudinally through longitudinal slits or through the apical pores. So through the dehiscence, pollen grains are released from the anthers and nectary disc is present. ఇందులో వీటి చుట్టూ ఏముంటుందంటే
ఒక కేసరాల కింది భాగంలో ఈ నెక్టార్ అంటే మకరంద గ్రంథులనే ఉంటాయి. పరాగ కోశాలనేవి ద్వికక్షికము అంటే డైథీకస్. యాంథర్స్ ఆర్ డైథీకస్. 2 లాక్యూల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద యాంథర్స్. సో దే ఆర్ కాల్డ్ యాస్ డైథీకస్. ఈ పరాగ కోశంలో 2 తమ్మెలుంటాయి కాబట్టి వీటిని ఏమంటారంటే ద్వికక్షికాలు అని అంటారనమాట. సో నెక్స్ట్ గైనీషియం ఈజ్ సుపీరియర్. ఇక్కడ ఉండే ఈ అండకోశము, గైనీషియం అంటే అండకోశము. ఇందులో ఈ గైనీషియం ఏమంటారు? గైనీషియం నుండి ఓవరీ అనేది సుపీరియర్ గా ఉంటుంది. అండకోశంలో ఈ చూసినట్లయితే ఈ అండకోశంలో ఊర్ధ్వంగా ఉంటుంది. ఊర్ధ్వంగా అంటే అర్థం ఏంటి? అండకోశం ఏమో పైన ఉంటుంది. మిగతా పుష్ప భాగాలు కింద ఉంటాయన్నమాట. ఓకే. ఓవరీ ఈజ్ సుపీరియర్. దట్ మీన్స్ బిలో ద ఓవరీ రిమైనింగ్ ఫ్లోరల్ పార్ట్స్ ఆర్ అరేంజ్డ్. ఓవరీ ఈజ్ సుపీరియర్ మీన్స్ అబోవ్ ద రిమైనింగ్ ఫ్లోరల్ పార్ట్స్. ఊర్ధ్వము అంటారు. అండకోశాన్ని ఏమంటారు? ఊర్ధ్వము. సో యూజువల్లీ ఇట్ ఈస్ ట్రైకార్పెల్లరీ. దీంట్లో ఫలదళాలు ఎన్ని ఉంటాయంటే 3 ఫలదళాలు. కార్పెల్స్ 3 కార్పెల్స్ ఆర్ ప్రెజెంట్. దే ఆర్ ఓకే. సిన్కార్పస్ అంటే 3 కూడా కలిసిపోయి ఉంటాయి. ఫలదళాలు 3 ఉంటాయి. దీన్నే త్రిఫలదళయుతం అంటారు. ట్రైకార్పెల్లరీ అండ్ ఫ్యూజ్డ్ అంటే సిన్కార్పస్. 3 ఫలదళాలు కలిసిపోయి ఉంటాయి. సిన్కార్పస్ కండిషన్. అదేవిధంగా ట్రైలాక్యులార్. ఓకే. 3 బిలయుతము. ఇన్ ఈచ్ ఓవరీ వి ఫైండ్ 3 లాక్యూల్స్. ఓకే. ఈ లాక్యూల్స్ అంటే ఏంటి? ఒక చాంబర్స్ లైక్ స్ట్రక్చర్స్ అన్నమాట. ఒక్కొక్క చాంబర్ లాగా ఉంటుంది. ఒక్కొక్క లాక్యూల్. దీన్ని 3 బిలయుతము. బిలము అంటే ఏంటి? ఒక గది. అండకోశంలో కింద అండాశయంలో 3 గదులుంటాయి. కాబట్టి దీన్ని ఏమంటారంటే 3 బిలయుతము అని అంటారు. ఓకే. అదే విధంగా ప్రతి బిలంలో 1 లేదా 2 విలోమ అండాలు స్తంభ అండన్యాసంలో ఉంటాయన్నమాట. ఇన్వర్టెడ్ ఓవ్యూల్స్. ఓకే. Anatropous ovules. In each locule there is a single or two ovules are present in each locule. ప్రతి గదిలో గూడా, ప్రతి బిలంలో గూడా 1 లేదా 2 అండాలు అమరి ఉంటాయి. మీరిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆముదం కాయ చూసే ఉంటారు. ఆముదం కాయ రిసినస్ కమ్యూనస్. దాంట్లో ఎన్ని ఉంటాయి చూడండి అవి? 3 ఉంటాయి. ఆముదం కాయలో ప్రతి దాంట్లో 3 విత్తనాలు ఉంటాయి. ఒక్కొక్క ఫలాంశము మెరికార్ప్ అంటారన్నమాట. ఈ ఫలంలో రిసినస్ ఫ్రూట్‌లో చూసినట్లయితే, ఫలంలో చూసినట్లయితే అది 3గా విడిపోతుంది. మీరు దాన్ని తుంచి వేస్తే 3 ముక్కలుగా విరిగిపోతుంది ఆ ఫలము. ఒక్కొక్క ముక్కని ఒక్కొక్క ఫలాంశము, ఒక్కొక్క మెరికార్ప్ అంటారు. ఒక్కొక్క మెరికార్ప్‌లో చూస్తే ఒక్కొక్క సీడ్ ఉంటుంది. సో, ఇక్కడ ఈ ఫలం ఎక్కడి నుంచి ఏర్పడింది? ఈ గైనీషియం అంటే అండకోశం అనేది ఫలదీకరణం చెందిన తర్వాత ఆఫ్టర్ ద ఫెర్టిలైజేషన్ ద ఓవరీ ఈస్ ట్రాన్స్‌ఫార్మ్డ్ ఇంటూ ద ఫ్రూట్. ఓకే. ఈ ఓవరీ అంటే అండకోశం ఏదైతే ఉంటుందో అది ఫలంగా మార్పు చెందుతుంది. ఫలదీకరణం కాబట్టి ఇక్కడ అండకోశం ఏ విధంగా ఉంటుందో ఫలం గూడా అలానే ఉంటుంది. అండకోశంలో ఎన్ని అండాలు ఉంటాయో ఫలంలో అన్ని విత్తనాలు ఏర్పడతాయి. సో, మనకి దీన్ని బట్టి ఏమవుతుంది? ఆముదములో 3 బిలయుతము ట్రైలాక్యులర్ కండిషన్ ఉంది. ఇన్ ఈచ్ లాక్యూల్ దేర్ ఈస్ సింగిల్ ఓవ్యూల్. ఇట్ ఈస్ ట్రాన్స్‌ఫార్మ్డ్ ఇంటూ సీడ్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్. కాబట్టి ఈ ఆముదము ఫలంలో చూస్తే మనకి 3 ఫలాంశాలుంటాయి. 3 గదులుంటాయి. ఇట్ రిప్రజెంట్స్ ట్రైలాక్యులర్ కండిషన్. 3 బిలయుతము. దాంట్లో ఒక్కొక్క విత్తనం ఉంటుంది. అంటే అర్థం ఏంది? అండకోశంలో ఎన్ని అండాలున్నాయి మొత్తము? 3 అండాలున్నాయి. ఒక్కొక్క గదిలో, ఒక్కొక్క బిలంలో ఒక్కొక్క అండం చొప్పున ఉన్నాయన్నమాట. సో, ఫ్రీ ఆర్ బేసల్లీ యునైటెడ్ స్టైల్స్. ఇందులో దీని కింద కీలాలనేవి విడిగా ఉండవచ్చు లేదా కింది భాగంలో కలిసి ఉండవచ్చు. సో, ఇక్కడ స్త్రీ పుష్పం చూసినట్లయితే స్త్రీ పుష్పంలో వర్తులాకారపు మకరంద గ్రంథి అనేది ఉంటుంది. సో, నెక్స్ట్ పరాగ సంపర్కం అనేది కీటక పరాగ సంపర్కం ఎంటమోఫిలి అనేది జరుగుతుంది. ఇందులో ఉండే ఫలాన్ని షైజోకార్ప్ అన్నమాట. దీన్నే రెగ్మా అని అంటారు. ఓకే. ద ఫ్రూట్ ఈస్ షైజోకార్ప్. రెగ్మా the fruit type of the fruit in the characteristic fruit of the family is రెగ్మా. విత్తనంలో సీడ్‌లో 2 బీజదళాలు ఉంటాయి. డైకోటిలినస్ సీడ్ అన్నమాట. సో, ఇది దీని గురించి నెక్స్ట్ చూడండి. ఇక్కడ పుష్పం ఏ విధంగా ఉంటుంది చూడండి.
స్ట్రక్చర్ ఆఫ్ ద ఫ్లవర్, ఫ్లోరల్ పార్ట్స్. ఇది చూడండి మేల్ ఫ్లవర్ ఎట్లా ఉంటుంది. మేల్ ఫ్లవర్ లో ఇది ఇక్కడ మనకు కనిపించేది మేల్ ఫ్లవర్. మేల్ ఫ్లవర్ లో పురుష పుష్పంలో పై భాగంలో చూడండి ఒక్కొక్క కేసరం లాగా కనపడుతుంది. అది ఈచ్ స్టేమెన్ రిప్రజెంట్స్ ఏ మేల్ ఫ్లవర్. ఇందులో ఒక్కొక్క కేసరము ఒక్కొక్క పురుష పుష్పాన్ని సూచిస్తుంది. ఎందుకంటే ఈ పుష్ప విన్యాసాన్ని దీంట్లో ఉండే సాధారణంగా ఉండే పుష్ప విన్యాసాన్ని ఏమంటారంటే సయాతీయం అంటారన్నమాట. ద టిపికల్ ఇన్ఫ్లోరసెన్స్, ద క్యారెక్టరిస్టిక్ ఇన్ఫ్లోరసెన్స్ ఇన్ ద యుఫోర్బియేసి ఫ్యామిలీ ఈజ్ సయాతీయం. దీంట్లో ఉండే ఈ పుష్ప విన్యాసాన్ని ఏమంటారంటే సయాతీయం అంటారు. సయాతీయం పుష్ప విన్యాసంలో ఎలా ఉంటుందంటే దీంట్లో పరిచక్ర పుచ్చావళి కింద చూడండి. కింద చూసినట్లయితే కింద పరిచక్ర పుచ్చావళి ఇన్వల్యూకర్ ఆఫ్ బ్రాక్స్ అనేది కనపడుతుంది. తర్వాత దీంట్లో మేల్ ఫ్లవర్స్ అండ్ ఫిమేల్ ఫ్లవర్స్ సెపరేట్ గా ఉంటాయి. ఇక్కడ మేల్ ఫ్లవర్స్ అనేవి కేసరాల మాదిరి కనపడతాయి. పురుష పుష్పాలు అనేవి కేసరాలు, దే అపియర్ లైక్ స్టేమన్స్. మేల్ ఫ్లవర్స్ అపియర్ లైక్ స్టేమన్స్. ఇందులో ఉండే పురుష పుష్పాలు కేసరాల మాదిరి కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఈ పెడిసెల్ కింది భాగంలో మనకి పుష్ప బృంతం కనపడుతుంది, పై భాగంలో కేసరం కనపడుతుంది. ఇది ఒక మేల్ ఫ్లవర్. సో అదే విధంగా ఫిమేల్ ఫ్లవర్ లో చూసినట్లయితే ఇక్కడ మీరు చూడండి అండకోశం కింది భాగంలో ఇక్కడ సయాతీయం ఇన్ఫ్లోరసెన్స్ కనపడుతుంది. మకరంద గ్రంథులు ఉంటాయి కింద. ఈ స్త్రీ పుష్పాల్లో కింది భాగంలో మకరంద గ్రంథులు అనేవి ఇక్కడ ఉండడం గమనిస్తాము. నెక్టరీ గ్లాండ్స్. తర్వాత అండకోశం యొక్క కింది భాగంలో త్రిబిలయుతంగా ఉండే అండకోశాన్ని మనం గమనిస్తామన్నమాట. ఇన్ ద ఫిమేల్ ఫ్లవర్స్ we don't find the perianth in the male flowers and female flowers. వీటిని ఏమంటారంటే నేకెడ్ ఫ్లవర్స్ అంటారు. పరిపత్ర రహిత పుష్పాలు. ద ఫ్లవర్స్ వితౌట్ పెరియాంత్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ నేకెడ్ ఫ్లవర్స్. వీటిలో చూసినట్లయితే మనకి ఈ సయాతీయం పుష్ప విన్యాసంలో పురుష పుష్పాలు ఉంటాయి, స్త్రీ పుష్పాలు ఉంటాయి. కానీ వీటికి పరిపత్రాలనే ఉండవు, కాబట్టి వీటిని నగ్న పుష్పాలు అని అంటారు అన్నమాట. అంటే వీటిలో ఆచ్ఛాదన అనేది ఉండదు. అంటే ఈ కేసరాలు ఉంటాయి, అండకోశం. పురుష పుష్పాల్లో కేసరాలు ఉంటాయి, స్త్రీ పుష్పంలో అండకోశం ఉంటుంది. కానీ రక్షక పత్రాలు కానీ ఆకర్షక పత్రాలు కానీ వీటిలో ఉండవు. కాబట్టి వీటిని ఏమంటారంటే నగ్న పుష్పాలు, నేకెడ్ ఫ్లవర్స్ అంటారు అన్నమాట. సో మనకి పురుష పుష్పాల్లో రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు ఉండవన్నమాట. కేలిక్స్ అండ్ కరోల్లా absent. Perianth is absent in the male flowers and also in case of the female flowers. So we only observe the stamens in the male flowers. We only observe the gynoecium in the female flowers. So in the gynoecium we find the ovary, tricarpellar ovary and superior ovary, and above the ovary we find the style. It might be branched. Okay, style might be branched, and at the tip of the each branch we find the stigma. ఇక్కడ మీరు చూస్తున్నారు అండకోశము కింద పెడిసెల్ అంటే పుష్ప వృంతం ఉంది, దాని మీద అండకోశము ఓవరీ ఉంది, ఓవరి మీద కీలం అనేది పై వరకు ఉంది. ఆ కీలం అనేది చీలిపోయి ఉంది. స్టైల్ అని మీకు ఇక్కడ కనపడుతుంది కదా. స్టైల్ అంటే ఏంటి? కీలము. ఆ కీలము అనేది చీలిపోయి ఉంది, బ్రాంచ్డ్ గా ఉంది. స్టైల్ ఈజ్ బ్రాంచ్. ఓకే, ఈ ప్రతి కీలము పై భాగంలో కీలాగ్రం అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఈ విధంగా బ్రాంచ్డ్ స్టైల్ అనేది ఇందులో ఉండే టిపికల్ ఫీచర్ అన్నమాట. స్టైల్ ఈజ్ బ్రాంచ్డ్. అండకోశం మీద ఉండే ఈ కీలము అనేది ఇది శాఖీభవనం చెందుతుంది. ప్రతి శాఖ చివరన ఒక కీలాగ్రం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇది సయాతీయం పుష్ప విన్యాసము. సో ఎకనామిక్ ఇంపార్టెన్స్, దీంట్లో మనీ హార్ట్ ఎస్కులెంటా, ఇట్ గివ్స్ స్టార్చీ ఫుడ్ ఫ్రమ్ ఇట్స్ ట్యూబరస్ రూట్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు, దీన్నే కర్ర పెండలము అంటారు. ఇది
వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ లో ఇది ఎక్కువగా పండిస్తారు. కర్ర పెండలం అంటారు దీన్ని. మనీ హార్ట్ ఎస్కులెంటా అంటారు. దీని నుంచే సగ్గు బియ్యం తయారు చేస్తారు. సగ్గు బియ్యం అనేది దీని నుంచే తయారు చేస్తారు. కర్ర పెండలం అంటారు దీన్ని. అదే విధంగా ఆయిల్స్ ఇక్కడ కొన్ని ముఖ్యంగా మనకి క్యాస్టర్ నుంచి క్యాస్టర్ ఆయిల్ వస్తుంది. ఈ ఈ కుటుంబానికి చెందిన మొక్కల యొక్క కాండాల నుంచి ఆయిల్ తీస్తారు. దీని నుంచి అంటే రేసిన్స్ తయారు చేస్తారు. సో దీన్ని వుడ్ కి వార్నిష్ కి ఉపయోగిస్తారు అనమాట. వార్నిష్ ఆయిల్స్ అనేవి దీని నుంచి తయారు చేస్తారు. అదేవిధంగా లూబ్రికంట్ అండ్ పర్జేటివ్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్టర్ ఆయిల్. క్యాస్టర్ ఆయిల్ అంటే మీకు తెలుసు ఆముదం. ఇక్కడ కింద మీరు చూస్తున్నారు పిక్చర్ లో ఆముదం. వీటి యొక్క ఆముదపు గింజలు సీడ్స్ నుంచి ఆముదం అనేది తయారు చేస్తారు. ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద క్యాస్టర్. దీన్ని ఏమంటారంటే రిసినస్ కమ్యూనస్ అంటారు. సో దీని నుంచి క్యాస్టర్ ఆయిల్ అనేది తయారు చేస్తారు. ఆముదం అనేది తీస్తారు. అదేవిధంగా మనీలాల్, మెర్క్యూరియాలిస్ వీటి నుంచి డెడ్లీ పాయిజన్స్ తయారు చేస్తారు. మీకు ఇక్కడ చూస్తూ ఉన్నారు రైట్ సైడ్ ఉన్న మొక్క మెర్క్యూరియాలిస్. దీని నుంచి పాయిజన్స్, విష పదార్థాలను తయారు చేస్తారన్నమాట. సో సమ్ ఆర్ వెరీ డేంజరస్ ఫర్ స్టొమక్, సమ్ కెన్ కాజ్ బ్లైండ్నెస్ ఆఫ్ ఐస్. సో దీస్ ఆర్ ఆల్సో యూజ్డ్ టు కిల్ సమ్ ఇన్సెక్ట్స్. సో వీటి నుంచి తయారు చేసే పాయిజన్స్ అనేది చాలా డేంజరస్. మెర్క్యూరియాలిస్ నుంచి తయారు చేసేది. నెక్స్ట్ మెడిసినల్ యూజెస్. ఫిల్లాంథస్ ఎంబ్లికా మీకు తెలుసు. ఉసిరిని త్రిఫల చూర్ణంలో ముఖ్యంగా ఉపయోగిస్తారు. ఇది ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషధము. ఇక్కడ మీరు కింది భాగంలో చూస్తున్నారు ఉసిరి చెట్టు. ఫిల్లాంథస్ ఎంబ్లికా అఫిసినాలిస్ అని దీనికి పేర్లు ఉన్నాయన్నమాట. దీన్ని కాయలు ఏవైతే ఉన్నాయో గూస్ బెర్రీస్ అంటారు కదా, వీటిని ఈ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఉసిరికాయలు నుంచి పికిల్స్ తయారు చేస్తారు. విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ దీని నుంచి త్రిఫల చూర్ణం. ఇట్ ఈస్ an Ayurvedic medicine. Okay, it is part of the Phyllanthus emblica, is part of the Triphala Churna. Triphala చూర్ణంలో ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ అని 3 రకాలు కలిపి త్రిఫల చూర్ణం తయారు చేస్తారు. అందులో ఈ ఉసిరి అనేది ఒక భాగం. సో ఇట్ ఈస్ రిచ్ ఇన్ విటమిన్ సి. నెక్స్ట్ రబ్బర్ is extracted from Hevea brasiliensis, that is a rubber plant. Hevea brasiliensis మీకు తెలుసు, చాలా సార్లు వినే ఉంటారు. రబ్బరు చెట్టు అంటారు దీన్ని. ఇది యుఫోర్బియేసి కుటుంబానికి చెందిన వృక్షం. ఇది దీని నుంచి కారే లేటెక్స్ ఏదైతే ఉంటుందో పాల వంటి పదార్థం నుంచి రబ్బర్ తయారు చేస్తామంట. రబ్బర్ ప్లాంట్ అంటారు. హీవియా బ్రెజిలెన్సిస్ బిలాంగ్స్ టు యుఫోర్బియేసి అండ్ ఫ్రమ్ ద లేటెక్స్ ఆఫ్ ద హీవియా బ్రెజిలెన్సిస్ rubber is made, so it is called as rubber plant. Next ornamental plants. చాలా రకాలైన యుఫోర్బియేసి ఫ్యామిలీ ప్లాంట్స్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ వాడతారు అంటే అలంకరణ మొక్కలుగా ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యుఫోర్బియా పల్చెరిమా, ఓకే, యుఫోర్బియా విల్కిన్స్. అదే విధంగా క్రోజోఫోరా నుంచి డైస్ తయారు చేస్తారు. అంటే రంగు పదార్థాలని తయారు చేస్తారు, వర్ణాలని, అభ్రంజన ద్రవాలని తయారు చేస్తారు, డైయింగ్ కి ఉపయోగిస్తారు క్రోజోఫోరా నుంచి. సో కామన్ ప్లాంట్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఓకే, కోడియం వేరియగేటం. ఇక్కడ మీరు చూస్తుంటారు డిఫరెంట్ ఆర్నమెంటల్ ప్లాంట్స్. ఇవి మీరు మన పార్కుల్లో కానీ వీటిలో ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇది ఆర్నమెంటల్ ప్లాంట్స్. దీన్ని ఏమంటారు అంటే కోడియం వేరియగేటం అంటారు. ఇది ఒక క్రోటాన్ మొక్క. అదే విధంగా యుఫోర్బియా యాంటికోరం, ఇది కూడా మీరు చూసే ఉంటారు. దీన్ని యుఫోర్బియా యాంటికోరం అని అంటారు. ఇది ఒక ఎడారి మొక్క, క్యాక్టస్ ప్లాంట్. నెక్స్ట్ హీవియా బ్రెజిలియన్సిస్, ఇప్పటివరకు మనం చెప్పుకున్న రబ్బర్ మొక్క. మనీ హార్ట్ స్కూలెంటా, ఇది మనీ హార్ట్ ఎస్కులెంటా అనేది ఇది దీని నుంచి ఏం తయారు చేస్తారు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, కర్ర పెండలం అంటారు. దీని నుంచి సగ్గు బియ్యం తయారు చేస్తారు. నెక్స్ట్ ఫిల్లాంథస్ ఎంబ్లికా, ఉసిరి మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం. ఇది త్రిఫల చూర్ణంలో ఉపయోగిస్తారు, రిచ్ ఇన్ విటమిన్ సి. నెక్స్ట్ సో కీ క్యారెక్టర్స్ ఫర్ ద యుఫోర్బియేసి ఫ్యామిలీ: alternate and simple leaves, petioles long and variable in length, latex is present in the vegetative parts, and imperfect flowers, monoecious plants, and three-lobed schizocarps.
ఇవి దీంట్లో ఉండే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. దీంట్లో మనకి ఈ కుటుంబంలో మనకేం కనిపిస్తుందంటే, ముఖ్యంగా లేటెక్స్ ఉంటుంది. శాఖీయ భాగాల నుంచి లేటెక్స్ ఉత్పత్తి అవుతుంది. దీంట్లో స్త్రీ, పురుష పుష్పాలు విడిగా ఉంటాయి. యూనిసెక్షువల్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇందులో సయాతియం ఇన్‌ఫ్లోరసెన్స్ దీంట్లో ఉండే పుష్ప విన్యాసాన్ని సయాతియం అంటారు. అదే విధంగా దీంట్లో ఏర్పడే ఫలం ఏదైతే ఉందో అది షైజోకార్ప్ బిదుర ఫలము అంటారు. అది రెగ్మా. సో, ఇవన్నీ గూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్.